పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాపు నాయకులు తన స్వార్థ రాజకీయాల కోసం కాపులను ఉద్యమాల పేరుతో ఉసుగొలిపి నట్టేట ముంచిన ముద్రగడ కాపు నేత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తాడేపల్లిగూడెం కాపు నాయకులు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కాపు నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు ఉద్యమం పేరుతో కాపులకు ఏదో చేస్తారనే నమ్మకంతో కాపులంతా ముద్రగడ వైపు వెళ్తే వారికి మిగిలిన కేసులు తప్ప ఏమీ లేవని అన్నారు. కాపులపైన భరోసా ఉంటే బేషరతుగా పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయాల్సింది పోయి జగన్ వేసే ముష్టి కోసం పాకులాడుతున్నారంటూ ఆరోపించారు. కాపులలోని పెద్ద అని చెప్పుకోవడం తప్ప కాపులకు ముద్రగడ చేసిందేమీ లేదని అన్నారు. మంత్రి పదవి తీసుకున్న కొట్టు సత్యనారాయణ కాపులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాపులు ఏమైనా నిర్మాణాలు చేపడితే వారి వేధించడం తప్ప కొట్టు సత్యనారాయణ ఏం చేశారని అన్నారు. కాపు యువతులకు రౌడీలుగా చిత్రీకరించి కేసులు పెట్టించారంటూ గుర్తు చేశారు. కాపులంతా నిస్వార్థ రాజకీయాల వైపు నిలుస్తారని, ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని కాపు నాయకులు అడబాల నారాయణమూర్తి, గుండమోగుల సురేష్, రామశెట్టి సురేష్, ఏడ్లపల్లి శ్రీరామ్, అంబటి కృష్ణ, గట్టు గోపికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాకట్టు పెట్టి మీడియా మేనేజర్గా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్వా? నువ్వు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్ అని పత్రికా సమావేశం ముఖంగా అడుగుతున్నాను. నువ్వు మీడియా మేనేజర్గా వ్యవహరించాడు, మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరించాడని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను నువ్వు బ్రోకరు, నువ్వు రాజ్యసభ సీటు నీకు ఇస్తానని చెప్తే రాష్ట్రం అంతా తిరిగి కాపుల ఓట్లు నేను బ్రోకరేజ్ చేస్తానని చెప్పి నువ్వు బ్రోకరేజ్ తీసుకుని ఇవాళ కాపుల ఓట్ల గురించి మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. నువ్వు కరెంటు బిల్లు కట్టకుండా ఆనాడు గంటతో కాల్చుకుంటాను, మా కాపులు ఎవరు నా దగ్గరికి రావద్దు, నేను ఎవరికే పని చేయను, నేను కాపుల వల్ల రాజకీయాల్లోకి రాలేదు, ఎన్నో నువ్వు చేసింది 1 నుంచి లెక్క పెడితే 10 వరకు అసలు 100 వరకు కూడా ఓ సినిమా తీయించిన వ్యవహారం అంతా ఏం మాట్లాడుతుంటే ఇక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చేసి నా మాటలు వినేస్తారు, వాళ్ళు తప్పట్లు కొట్టేస్తారు ఎదురుగా కూర్చుని. అందులో కాపులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెట్టిన సమావేశంలో కాపులు ఎంతమంది ఉన్నారు? కొట్టిసేసిన గారు మీరు పెట్టిన సమావేశంలో కాపులు ఎంతమంది ఉన్నారు? అది నువ్వు చెప్పలేవు. ఏదో నీకు మైక్ ఇచ్చారు, మంత్రి గారు పక్కన కూర్చున్నాడు, నువ్వు ఏదైనా తప్పట్లు కొడుతున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు. పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వకపోతే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదో చేస్తున్నారు, కాల్ తీసేస్తారు, నీకు చెప్పాడా? నువ్వు ఉన్నావా పక్కన? నువ్వు విన్నావా? ఎందుకు మాటలు? నీ విలువ పాడు చేసుకున్న ఈరోజు నీ గౌరవం ఏమండి అని పిలవాలంటే కూడా అసహ్యం వేస్తుంది నిన్ను. ఇదివరకు ముద్రగడ పద్మనాభం గారిని ఫోటో దిగాలంటే ఎగబడేవాళ్ళు. ఇవాళ నువ్వు నీ మాటలు నీ వ్యవహారం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇంకా జనం అంతా చేదరించుకున్నారు, కాపు జనం అంతా చేదరించుకుంటున్నారు నిన్ను చూసి. నీకు విలువ లేదు, నువ్వు రాష్ట్రం అంతా తిరిగినా నీకు లెక్క లేదు. నీ సీటు కోసం ఆడేదో బిస్కెట్ ఎత్తాడు, ఆ బిస్కెట్ కోసం తిరుగుతున్నావు. ఆ బిస్కెట్ పని చూసుకో. మా నాయకుడిని ఏమన్నంటే ఊరుకో. ఇక్కడ బొలిశెట్టి సీన్ గారి గురించి మాట్లాడావు, రౌడీజం నీకు తెలిసినట్టు పక్కన మంత్రి నీకు చెప్పాడు నువ్వు రౌడీలు, నువ్వు ఇక్కడ ఏదో శాంతి భద్రతలో మీకు తెలియదు. మీ ఈస్ట్ గోదావరిలో మీరు ఏం డెవలప్ చేశారు? జిఎంసీ బాలయోగ్ గారు ఉన్నారు, ఆయన ఎంపీ చేశాడు, అమలాపురాన్ని సస్యశ్యామలం చేశాడు. నువ్వు కాకినాడ ఎంపీ చేసావు, ఏమన్నా చేసావు? నువ్వు పత్తిపాటి కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేసావు? నువ్వు కాపులు అంటే నువ్వు వారవలేవు. రంగా గారిని ఆ రోజుల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చావు. ఆయన ఎదిగిపోయాడు, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోతున్నాడు. రౌడీ అని ముద్రేసి పక్క తప్పుకున్నాం. చిరంజీవి గారి గురించి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, నీతివంతమైన రాజకీయాలు చేయాలి అని చిరంజీవి గారి రాజకీయాలతో ఆయన సపోర్ట్ చేసావా? చేయలే. సపోర్ట్ చేయకపోగా ఎదురు పోటీ చేసావు. పెటాపురంలో చిత్తుగా ఓడించారు నిన్ను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన్ని ఇంటికి వచ్చి బతిమాలాలి. అదే జగన్మోహన్ రెడ్డి బతిమాలక్కల, నువ్వు బ్రోకరేజ్ తీసుకున్నావు కదా, నిన్ను బతిమాలక్కల అలా మనుషులు పంపేసి బ్రోకరేజ్ మాట్లాడేసుకుంటే పని అయిపోతుంది నీకు. అని చేత కాపు ప్రజలు నీ మాటలు నమ్మరు. నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చి రాష్ట్రం అంతా తిరిగి నా వల్ల ఓట్లు పడిపోతాయని మాట్లాడుకోవడం, మాటలు చెప్పడం అనేది బూతు. మాట్లాడద్దు. నీ విలువ ఇంకా దిగజార్చుకోవద్దు. ఇంక ఇప్పటికే పాతాళానికి పోయి ఇంకా కిందకి వెళ్ళడానికి లేదు. ఇక లోకల్ సబ్జెక్ట్కి వస్తే మన మంత్రి కొట్టిసేస్తాడు గారు